ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నాడీ జాతకం ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మనం ఈరోజు ఈ జాతకుడికి రాహు మహర్దశలో కేతు అంతర్దశ ఎటువంటి ఫలితాలని ఇచ్చింది అనేటువంటి విషయం మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ముందుగా సాధారణంగా ఎవరి జీవితంలో అయినా సరే ఆర్థిక స్థితులు సరిగ్గా లేనప్పుడు, తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు వారి కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ వీరిని చులకన భావంలో చూడడం అనేటువంటిది వీరినే కాదు, ఎవరికైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు చులకన భావంగా చూడడం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం. ఆఖరికి వీరి యొక్క పిల్లలు కూడా వీరికి సరైనటువంటి విలువను ఇవ్వకపోవడం, తద్వారా వీరు చాలా మనసులో ఇబ్బందులు పడడం, చాలా బాధపడడం అనేటువంటిది కూడా మనం ఈ యొక్క ఆర్థిక స్థితులు బాగోపోవడం వల్ల అటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అది ఇతనికి ఈ రాహుదశలో ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఏర్పడినాయి, అలాగే వాటి నుంచి జాతకుడు ఏమన్నా కోలుకోగలుగుతాడా అనేటువంటి విషయం మనం ఈ యొక్క చార్ట్లో గమనిస్తూ ఉంటాం. ఇది పురుష జాతకము 7/5/1977 మధ్యాహ్నం 2:20 రాజమండ్రిలో జన్మించడం జరిగింది. జన్మ జాతక గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే లగ్నాధిపతి ఉచ్చస్థుడు అవ్వడం ఇది శుభపరిణామమే. ఉచ్చస్థుడై ద్వితీయాధిపతితో కలవడము మరొక శుభ పరిణామం. ఇక్కడ మనం రాహుదశకి ఎటువంటి ఫలితాలు ఇచ్చింది అనే విషయాన్ని కనుక ముఖ్యంగా మనం గమనించినట్లయితే, రాహుదశలో రాహు ద్వితీయ స్థాన స్థితి, ఈ యొక్క రాహు యొక్క రాస్యాధిపతి అయినటువంటి ఈ జాతకానికి ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు ఉచ్చస్థుడైనటువంటి రవితో కలవడం శుభపరిణామంగా ఉన్నప్పటికీ కూడా, ఈ రాహు యొక్క నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన లగ్నాత్తు అష్టమ స్థానంలో స్థితి పొందడం. అష్టమ స్థానం అనేటువంటిది ఆకస్మిక సమస్యలు, ఇబ్బందులు, ఇతరుల చేత మాట అనిపించుకోవడం, మాటలు పడడము, ఇటువంటివన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాహు దశానాథుడైనటువంటి రాహు కుజుని యొక్క నక్షత్రంలో స్థితి పొంది, ఈ కుజుడు లగ్నాత్తు అష్టమంలో స్థితి పొందడం వల్ల ఈ యొక్క రాహుదశ ప్రారంభం నుంచి కూడా జాతకుడికి అనేక విధాలైనటువంటి సమస్యలు ఏర్పడుట అనేటువంటిది మనం గమనించవచ్చు. పైగా ఈ యొక్క కుజుడు శని యొక్క నక్షత్రంలో స్థితి పొంది, ఈ యొక్క శని కూడా షష్టాధిపతి 12వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా షష్ఠస్థానం ఆపరేట్ అవడం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కేతు అంతర్దశ కూడా ఇతనికి ఆర్థిక ఇబ్బందులను ఏ విధంగా ఉన్నాయో అనేటువంటి విషయం కూడా మనం, ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా కంటిన్యూ అవుతున్నాయో అనేటువంటి విషయం కూడా మనకి ఈ చార్ట్లో తెలుస్తుంది. ఈ కేతు కూడా బుధుని నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు స్థితి చాలా బాగుంది కదండి. అలాగే ఈ బుధుడు ఉచ్చస్థుడైనటువంటి మరియు లగ్నాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉన్నాడు కదండి. మరి ఆర్థిక స్థితి చాలా బాగుండాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ బుధుని యొక్క నక్షత్రాధిపతి కూడా శుక్రుడు అష్టమ స్థాన స్థితి ఉచ్చస్థుడై ఉండడం వల్ల అనేక విధములైనటువంటి సమస్యలు ఏర్పడడం, పైగా ఈ లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఈ లగ్నానికి పాపి అయినటువంటి శుక్రుడుతో కలిసి రాహుకేతుగ్రస్తం అవడం వల్ల చాలా ఇబ్బందుల పాలు అవడమే కాకుండా, ఈ యొక్క శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి ఈ యొక్క షష్టాధిపతి అయినటువంటి శని నక్షత్రంలో స్థితి పొంది 12వ స్థానంలో స్థితి పొందడం కూడా
ఈ యొక్క ఆర్థిక స్థితిలో ఇబ్బందులు కలగజేయడం అనేటువంటిది తెలియజేస్తుంది. తద్వారా అనేక రకమైనటువంటి ఇబ్బందులు వడ్డీల మూలకంగా వడ్డీలకి వారు సంపాదించే ధనమంతా కూడా వడ్డీలకి సరిపోవడం, తద్వారా బ్యాంకు నోటీసులు తదితర ఇవన్నీ కూడా రావడం అనేటువంటిది గమనించవచ్చు. అలాగే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క నక్షత్ర సిద్ధాంతంలో పైకి చాలా బాగున్నట్టు కనిపించేటువంటి కొన్ని గ్రహస్థితులు ఇన్నర్గా చూసినప్పుడు, అనగా నక్షత్రాల్లో స్థితి పొందినటువంటి అధిపతులు ఈ యొక్క దుస్థానాలకు కనుక, అంటే 6, 8, 12 స్థానాల్లో స్థితి పొందినట్లయితే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయని మనకి ఈ చార్ట్ తెలియజేస్తుంది. అంతేకాకుండా వీరి యొక్క నక్షత్రాధిపతులు, మనం రాహు యొక్క నక్షత్రాధిపతి కుజుడు, కుజుడు యొక్క నక్షత్రాధిపతి మరలా శని అవ్వడం అదొక మైనస్. మరొకటి అంతర్దశాధిపతి అయినటువంటి కేతు బుధుని నక్షత్రంలో స్థితి పొందడం, బుధుడు శుక్ర నక్షత్రంలో స్థితి పొంది అష్టమ స్థానంలో ఉండడం మరొక మైనస్ అయితే, ఈ యొక్క శుక్రుడు కూడా శని యొక్క నక్షత్రంలో స్థితి పొందడం, ఈ శని 12వ స్థాన స్థితి వల్ల ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా కలగజేశాయని మనకి తెలియజేస్తుంది. వీటి యొక్క ఆర్థిక స్థితి ఏమన్నా మెరుగుపడే అవకాశం ఉందా అని కనుక మనం గమనించినట్లయితే, మనం ఏ దశానాథుడిని అయితే పరిశీలిస్తూ ఉంటామో ఆ దశానాథుడైనటువంటి గ్రహము స్థితి పొందినటువంటి నక్షత్రాధిపతి కనుక 6, 8, 12 స్థానాల్లో పడినట్లయితే వారికి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే అంతర్దశానాథుడు కూడా ఈ 6, 8, 12 భావాల యొక్క సంబంధం ఏర్పడినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయం ఈ చార్ట్ మనకి తెలియజేస్తుంది. ఇంకా ఈ నక్షత్రాధిపతి ఉన్న నక్షత్రాధిపతులు కూడా ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండడం కూడా ఈ జాతకుడికి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, తన విలువ తగ్గిపోవడము, తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం అనేటువంటిది ఈ చార్ట్లో గమనించవచ్చు. శుభం.